ఘట్కేసర్ సర్కిల్లో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు 253వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మీసాల అరుణ్ కుమార్, ఘట్కేసర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మేకల దాసు, ప్రధాన కార్యదర్శి ఈరిటం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గడపోల భిక్షపతి, ఈడబ్ల్యూఎస్ కాలనీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రామదాస్, నాయకులు కట్కూరి నరసింహరావు, కడపోల సుధాకర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని స్వేచ్ఛను, అంతస్తు, హోదాలను, సమానత్వము మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బర్ల రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ రావడం సంతోషకరం. అదేవిధంగా మేకల దాసన్న గారు, రామదాస్ గారు, అరుణ్ గారు, ఈ యొక్క మహానీయుని కార్యక్రమాలు ఇదే విధంగా ప్రజలకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జనరల్ సెక్రటరీ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషము. అలాగే ఇలాంటి మహోన్నతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ, ఎన్నికైనటువంటి వ్యక్తులను కానీ మనకు కొంచెం అసలు ప్రజాస్వామ్య విలువలను తెలియడం కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకనే ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఒక అభ్యుదయ చేసిన సోదరులు వల్ల రామకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ జగత్ గారు, అది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సత్యం గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున జైబీలు జరుపుతూ ముఖ్యంగా అని ప్రతి వారం మా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ ఎంత త్యాగం చేసిందని గురించి అంటే ఆయన 4 పిల్లలను ఓడగొట్టుకున్నాడు. భార్యను చిన్నతనంలో. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీసాల అరుణ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు నేను నిన్న కాల్ చేసి మీరు ముఖ్య అతిథిగా పాల్గొనంటే వెంటనే ఒకే తమ్ముడు నేను వస్తా అని చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు 253వ వారం మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 253వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఘట్కేసర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దాసన్న గారికి, జనరల్ సెక్రటరీ ఈటం సింగ్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షుడు కడపల్ల భిక్షపతి గారికి, అన్న ఈరోజు అధ్యక్షత వహిస్తున్న సత్యమన్న గారికి, అదేవిధంగా మా ఈడబ్ల్యూఎస్ కాలనీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బండారి రామదాస్ గారికి,
ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరును నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి నరసింహరావు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆలోచనల వల్ల వారు రాసిన రాజ్యాంగం వలన ఇప్పుడు ఇక్కడ మనము అందరం నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ప్రజాప్రతినిధులై దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ పాలించగలుగుతున్నాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు. అది అందరికీ తెలియాలా మీకు. మన న్యాయశాఖ మొట్టమొదటి న్యాయశాఖ కేంద్ర మంత్రి మన అంబేద్కర్ గారే ఉన్నారు మన భారతదేశంలో. కావున ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మనకు ఒకటి అందరికి తెలియాలి. అప్పుడే ఆయన రాసిన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అని ఒక చేర్చారు. మళ్ళా కార్యక్రమం 253వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బర్ల రాధాకృష్ణన్న గారు, ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ డివిజన్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా సంత్ సేవలం మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. ఈ బర్ల రాధాకృష్ణన్న గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకోసము అంటే మనమందరం కూడా ఇక్కడ ఎవరు పుట్టినరోజు ఉంటే ఆ పుట్టినరోజు మనమందరం కూడా మనం వచ్చి అంబేద్కర్ దండేస్తున్నాము. కానీ అన్నగారు ఆయనకి కొడుకు పుట్టిన సందర్భంగా అంబేద్కర్ గారి వర్ధనికి అందరూ కూడా పూలు పెట్టడం జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాల్సిందిగా. అన్న అంత గొప్ప వ్యక్తి. అన్న పుట్టిన కొడుకుని ఈ రకంగా అన్న సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా మన తెల్లాపూర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టాచ్యూ తెల్లాపూర్ లో ఉండడం జరిగింది. తెల్లాపూర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటే అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ రీసెంట్ గా అంబేద్కర్ వాదులు పెట్టడం జరిగింది. అంబేద్కర్ వాదులు పెడితే అక్కడ వచ్చిన కొంతమంది మనువాదులు వచ్చి ఆ యొక్క స్టాచ్యూని, అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్టాచ్యూని దాన్ని విరగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ రకంగా జరిగిందంటే ఈరోజు ప్రపంచానికి అక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ తర్వాత పక్కకి మహాత్మా పూలే స్టాచ్యూ ఎందుకు పెట్టారంటే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర ప్రపంచానికి ఎవరైనా చెప్పిరు అంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర తెలియజేయడం జరిగింది. అదే జయంతిని కూడా చేసింది మన మహాత్మా జ్యోతిరావు పూలే. అది తెలియని, అది మింగుడు పడని మనువాదులు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ మతానికి సంబంధించినోడు, హిందువులకి హిందూ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, హిందువుల కోసమే చేసిన వ్యక్తి అనేది అది చూసే తప్పు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ప్రధాన సైనికుడు ఒక ముస్లిం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సైనికులలో ముస్లింలు ఎక్కువ ఉండేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు కూడా హిందూ కులాల కోసం పోరాడలేదు. ఆయన యొక్క పాలన పనుల్లో అందరినీ సమానంగా చూస్తున్నారు, రైతుల కోసం చేస్తున్నారు. అది అందరూ కూడా చెప్పింది మహాత్మా జ్యోతిరావు పూలే. మనం అందరం కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ లో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ఉన్నది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ తర్వాత అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా పెట్టాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో బడుగు బలహీనట్టు